దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. మిమ్ములను కరుణింపవలనని ఆయన నిలుచుని ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ మన దగ్గర నిలిచి ఉండే దేవుడుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. మనకు తోడుగా ఉండే దేవుడు, మనలను కరుణించాలని దేవుని యొక్క దయా సంకల్పము మనల్ని ఎప్పుడూ కరుణించాలని, కనికరించాలని, ప్రేమించాలని. దేవుడు ప్రేమమయుడు, ఆయన కనికరములు మితిలేనివి. కాబట్టి ఆయన ఎప్పుడు మనల్ని కరుణించడానికి మనకు సమీపముగా, మనతో ఉండే దేవుడుగా, మన మధ్య నిలబడే దేవుడుగా ఉన్నాడని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. కాబట్టి మనము ధైర్యముగా ఆయన కృపాసనం దగ్గర ప్రార్థన చేస్తుంటే ఆయన ఎప్పుడూ మన దగ్గర నిలబడి మనల్ని కరుణించి మనల్ని కాపాడి ఆయన కృపనిచ్చే దేవుడని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రతి అవసరతలో ఆయన మనకు తోడుగా ఉంటాడని, మనల్ని కరుణిస్తాడని, మనల్ని కనికరిస్తాడని విశ్వాసం కలిగి ఆయన్ను మనం ప్రార్థిద్దాము, ఆయన్ని సేవిద్దాము. దేవుడు ఆ విధముగా మనకు కృప దయచేయును గాక. ఆమేన్. దేవా, మమ్మల్ని కరుణించడానికి మా దగ్గర నిలబడి ఉన్న దేవా, మీకు వందనాలు. ప్రభువా, కనికరించండి, సహాయం చేయండి. నీ కృపలో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.